ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదేంటంటే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా తీసుకున్న కొన్ని వ్యూహాత్మక, నిర్మాణాత్మక నిర్ణయాలు. ఇవి కేవలం ఆయా రాష్ట్రాలకే పరిమితమైన విషయాలు కాదండి. రాబోయే 2029 జాతీయ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేయగల రేంజున్న పరిణామాలు. సరే, అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి డీటెయిల్డ్గా ఈ విశ్లేషణలో చూద్దాం. ముందుగా మనం కవర్ చేయబోయే అంశాలొకసారి చూద్దాం. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ప్రకటనతో మొదలుపెట్టి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జరిగిన కీలకమైన పొత్తులు, నాయకత్వ మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత కాంగ్రెస్ యొక్క సదరన్ స్ట్రాటజీ, దానివల్ల భవిష్యత్తులో వచ్చే రిస్కులేంటి అన్నది కూడా చూద్దాం. మొదటి అంశం 2029 ప్రధానమంత్రి అభ్యర్థిత్వ ప్రకటన. ఇండియా కూటమి నాయకత్వం గురించి ఒక బిగ్ డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఒక మీటింగ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ స్టేట్మెంట్ చూశారు కదా, రాహుల్ గాంధీని ఒప్పించాము అని చెప్పడం. ఇది మామూలు విషయం కాదు. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకులు రీసెంట్గా వాళ్ల సొంత రాష్ట్రాల్లోనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఇండియా కూటమిలో లీడర్షిప్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ని బ్రేక్ చేస్తూ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉందనే చెప్పాలి. ఇక్కడే మనకి అసలు ప్రశ్న వస్తుంది. ఇదంతా చూస్తుంటే ప్రాథమికంగా పార్టీ స్ట్రక్చర్లోనే ఒక పెద్ద మార్పు రాబోతోందా అన్న ఆలోచన రాక మానదు. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండేది? ఎన్నికలు దగ్గరపడే వరకు ప్రధాని అభ్యర్థి ఎవరో, నాయకత్వమేంటో క్లారిటీ ఇచ్చేవాళ్లు కాదు. కానీ ఈసారి సీన్ రివర్స్. చాలా ముందుగానే ఒక అగ్రెసివ్ స్టాండ్ తీసుకున్నారు. ఇక జాతీయ స్థాయి నుంచి మన రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో జరిగిన ఎలయన్స్ షిఫ్ట్, ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అనొచ్చు. పాత డైనమిక్కి కొత్త డైనమిక్కి మధ్యున్న తేడా ఇది ఎంత స్పష్టంగా చూపిస్తోందంటే, దశాబ్దాలుగా ఉన్న డీఎంకే పొత్తులో కాంగ్రెస్ ఎప్పుడూ ఒక జూనియర్ పార్ట్నర్గానే మిగిలిపోయింది. అక్కడ ఎదిగే ఛాన్స్ తక్కువ. కాని కొత్త డైనమిక్లో దళపతి విజయ్ పార్టీ అయిన టీవీకేతో చేతులు కలపడం ద్వారా కాంగ్రెస్ తనకంటూ ఒక కొత్త స్పేస్ క్రియేట్ చేసుకుంటోంది. ఇది ముఖ్యంగా యువతని అట్రాక్ట్ చేయడానికి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటిది. అసలు ఈ టీవీకే కాంగ్రెస్ పార్ట్నర్షిప్ ఇద్దరికీ ఎందుకు వర్కౌట్ అవుతుందంటే, ఇదొక పర్ఫెక్ట్ విన్ విన్ సిచ్యువేషన్. విజయ్కి అపారమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ జాతీయ స్థాయిలో ఆమోదయోగ్యత, అడ్మినిస్ట్రేటివ్ అనుభవం కోసం కాంగ్రెస్ సపోర్ట్ కావాలి. అదే సమయంలో కాంగ్రెస్ విద్య, సామాజిక న్యాయం లాంటి పోర్ట్ఫోలియోలపై ఫోకస్ చేసి అర్బన్ ఓటర్లకి, యూత్కి దగ్గరవ్వాలని చూస్తోంది. కాకపోతే ఈ మూవ్ వల్ల డీఎన్కే లోకల్ లీడర్స్కి బాగా కోపం వస్తోంది. మమ్మల్ని మోసం చేశారనే కామెంట్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. మూడవ పాయింట్, కేరళలో నాయకత్వ మార్పు. కేరళలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కాంగ్రెస్ తీసుకుంటున్న టఫ్ కాల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. దాదాపు 11 రోజుల సస్పెన్స్, సుదీర్ఘ చర్చల తర్వాత అధిష్టానం ఒక ప్రాక్టికల్ డెసిషన్ తీసుకుంది. గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ని కాదని, క్షేత్రస్థాయిలో లెఫ్ట్ పార్టీలపై దూకుడుగా పోరాడిన ఎమ్మెల్యే వీడీ సతీశన్కు పగ్గాలు అప్పగించారు. మళ్లీ ఉప ఎన్నికలు తెచ్చుకోవడం ఇష్టంలేక, అలానే పవర్ షేరింగ్ లాంటి పాత కాంప్రమైజ్ ఫార్ములాలు ఇక వర్కౌట్ అవ్వవని అర్థం చేసుకుని తీసుకున్న స్టెప్ ఇది. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్న ఈ సింగిల్ కమాండ్ స్ట్రక్చర్, అంటే ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ అధిష్టానం వైపు చూడకుండా రాష్ట్రంలోనే ఒక బలమైన లీడర్కి ఫుల్ పవర్స్ ఇవ్వడం. కాంప్రమైజులు లేవు, పవర్ షేరింగ్లో లేవు, యాక్షన్ అంతా స్టేట్ లెవెల్లోనే. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నిజంగా ఆసక్తికరం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దెబ్బతిన్నదో ఇది క్లియర్గా చూపిస్తుంది. పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఇక్కడంతా వాళ్లే చేసుకున్న సెల్ఫ్ గోల్స్ వల్ల పార్టీ ఎంత నష్టపోయిందో చూశాం గదా. కర్ణాటకలో కూడా ఇప్పటికీ ఆ ఫ్యాక్షనల్ ఫైట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కేరళలో విడి సతీశన్ ఎంపిక ద్వారా ఇకపై ఆ పాత తప్పులు రిపీట్ చెయ్యకూడదు అనే ఒక కఠినమైన నిర్ణయానికి పార్టీ వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 4వ సెక్షన్, దక్షిణ భారత మనుగడ వ్యూహం. ఈ ఒక్కొక్క డెసిషన్ని కలిపి చూస్తే అసలు వ్యూహమేంటో బయటపడుతుంది. 4. ఈ నెంబర్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాల్లో ఇప్పుడు ఏకంగా 4 రాష్ట్రాలు కాంగ్రెస్ చేతిలో లేదా వాళ్ల ప్రభావంలో ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, కేరళలో పవరుంటే తమిళనాడులో సంకీర్ణ భాగస్వామిగా ఒక సాలిడ్ పొజిషన్ రాబోతోంది. దీనివల్ల పార్టీకి అడ్మినిస్ట్రేటివ్ పవర్, ఫైనాన్షియల్ రిసోర్సెస్, అలాగే మీడియా అటెన్షన్ ఒక రేంజ్లో దక్కుతాయి. ఇది పార్టీ సర్వైవల్కి అసలైన బూస్ట్.
ఇదంతా చూస్తుంటే ఒక న్యాచురల్ క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ఒకప్పటి హైకమాండ్ కల్చర్ని వదిలేసి ప్రాంతీయంగా స్ట్రాంగ్గా ఉన్న లీడర్ల మీద ఆధారపడటం చూస్తుంటే కాంగ్రెస్ ఒక ఫెడరేషన్ ఆఫ్ రీజనల్ పవర్స్గా మారిపోతోందా? ఢిల్లీ చేతిలో పవర్స్ కంటే రాష్ట్రాల్లో ఉన్న లీడర్ల చేతిలోకే పవర్స్ ఎక్కువగా వెళ్తున్నాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. చివరి సెక్షన్లోకి వచ్చేశాం. స్ట్రాటజీ ఎంత బాగున్నా రిస్కులు లేకుండా ఉంటాయా? అసలు ఈ ప్లాన్స్ వల్ల ఫ్యూచర్లో ఎలాంటి సవాళ్లు ఎదురవబోతున్నాయో చూద్దాం. క్రిటిక్స్ వ్యూ పాయింట్ నుండి చూస్తే ఇక్కడ చాలా పెద్ద రిస్కులున్నాయి. దశాబ్దాలుగా నమ్ముకున్న డీఎంకే లాంటి బలమైన పార్టీతో గొడవలు పెట్టుకోవడం మామూలు విషయం కాదు. అలాగే పార్టీని గ్రాస్ రూట్స్ నుండి బలోపేతం చేయడం కన్నా విజయ్ లాంటి కరిస్మా ఉన్న లీడర్స్ మీద అతిగా డిపెండ్ అవ్వడం డేంజర్ అంటారు కొందరు. ఇక కేరళలో పక్కన పెట్టబడిన వేణుగోపాల్ మద్దతుదారుల కోపం, రేపు పొద్దున టికెట్ల పంపిణీ, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ టైంలో వచ్చే సమస్యలు ఇవన్నీ ఈ కొత్త వ్యూహానికి పెద్ద టెస్ట్ లాంటివి. ఫైనల్గా ఈ మాట ఒక్కసారి గమనించండి. అధికారం ఎన్నికల్లో మాత్రమే పోదు, ఒక్కోసారి పార్టీ లోపల కూడా చేజారిపోతుంది. ఢిల్లీలో 12 ఏళ్లుగా పవర్కి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ హార్డ్ ట్రూత్ బాగా అర్థమైనట్టుంది. అందుకే మొహమాటాలు పక్కన పెట్టి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. మరి ఈ కొత్త ప్రాక్టికల్ వ్యూహం ఫ్యూచర్లో సక్సెస్ అవుతుందా, లేక ఆ పాత అంతర్గత రాజకీయాలకే బలైపోతుందా? అది కాలమే నిర్ణయించాలి. ఈ విశ్లేషణను ఫాలో అయినందుకు థ్యాంక్యూ. మళ్ళీ కలుద్దాం.